ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి గత రాత్రికాల సమయంలో దేవుడు చక్కటినటువంటి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయకాల సమయంలో మరి వేకుజామునే మనం లేపి ప్రకటన గ్రంథం నూతనంగా మరొక పుస్తకాన్ని ధ్యానం చేసుకునేటువంటి చక్కటి అవకాశాన్ని, భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను ప్రకటన గ్రంథం ద్వారాగా ఈ ఉదయకాల సమయంలో మనకు ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థనతో నేటి పరిచయను ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నత మా ప్రియాపాలలో తండ్రి మీ ఘనమైన అతిమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇది కూడా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వేగరమైన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది వందనాలు శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇది కూడా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రకటన గ్రంథం తండ్రి మొదటి అధ్యాయం తండ్రి మేము చదవచ్చునుగా నేర్చుకుని పోచునుగా తెలుసుకుని పోచునుగా మాకు సంబంధించిన తెలియ జ్ఞానం ప్రశ్నించండి. తండ్రి నన్ను కాల సమయంలో తండ్రి నేను కూడా తండ్రి యువత పత్రిక తండ్రి మేము ముగించుకున్నాం తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి నూతనంగా తండ్రి ప్రకటన గ్రంథం మొదలుచుండగా మాకు సముద్రమైన తెలుగు జ్ఞానం ప్రశ్నించారు. మా స్థానిక సంఘానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వయసు స్థానిక సంఘాలు ఈ విషయానికి ఖర్చు కాపాడిన తండ్రి. వాక్యాన్ని పోసిన బియ్యాల రాజు కానీ ఈ విషయానికి ఖర్చు కాపాడిన ఈ ప్రార్థన మా ప్రభు కుమారుడైన మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ఆడవేడుకుంటున్నాం మా ప్రియ పలుకు తండ్రి. జై తల్లి ప్రార్థన. పల్లొక మా గణతని గాడించగా మీరు తెచ్చుకున్నావు తండ్రి. ఈ ఉదయకాలం వేగిరం అయితే నీ సన్ని భాగ్యం మీ సన్నిధి కాంతులు మా ప్రకారం నీకు తెచ్చుకున్నావు తండ్రి. ఉదయకాశం వేగిరం అయితే నీ సన్ని భాగ్యం మీ సన్నిధి కాంతులు మాది ప్రకారం నీకు తెచ్చుకున్నావు తండ్రి. ఉదయకాశం ఇటు కదండి మనటి కాసం ఇటు కదండి. ఈ ఉదయరాజం పద్ధతికి చదువుకున్నావు తండ్రి. ఈ ఉదయకాశం ఇటు కదండి ప్రకటన కదండి మీరు చదువుతున్నా నేర్చుకుని పోతాను కదా తెలుసుకుని పోతాను కదండి. వీడియో సగండి మా హృదయంగా రాసుకునేలా చేయండి. ఉదయకాలం ఇటు కదండి మా ప్రేమించిన సాయంత్రం జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఓదర వయసు కేసాను కాపాడండి. వాక్యాన్ని వస్తున్న వేలు రాజు కానీ కూడా దేవుడి కుటుంబాన్ని కూడా దీవించాడు. సంఘ పెద్దలు దీవించాడు. నూతనంగా అర్పితంగా సేకరణ తీర్చండి. ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ఆమేన్. రైట్, మంచిదేనా? చక్కనటువంటి ప్రార్థన చేసి దేవతి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి మీ ఇరువురిని దేవుడు తన దయలో కృపలో జ్ఞాపకం చేసుకున్నాను గాక ఆమేన్. రైట్, మంచిదినైనా. మరి ఉదయకాల సమయంలో మనం ఈరోజు నూతనంగా ప్రకటన గ్రంథాన్ని నేర్చుకుని పోతున్నాం. ఏంటినైనా ప్రకటన గ్రంథము అనగా దాచబడినటువంటి విషయాలను బహిర్గతం చేసేది, అలాగే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకి సంబంధించినటువంటిది ఏంటిది? ప్రకటన గ్రంథం. సో ఈ ప్రకటన గ్రంథంలో చాలా సన్నివేశాలని, చాలా సందర్భాలని దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయడానికి సిద్ధపడుతున్నారు. సో ఈ ప్రకటన గ్రంథం కొంతమందికి అర్థం కానిది, మనకే కూడా అర్థం కానిదే. అయితే ఆత్మ సహాయంతో మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి? ప్రయత్నాలు చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు గతించిన కాలంలో మనం విన్నటువంటి వర్తమానాలు ఏమండి? పేతురు పత్రిక, అలాగే తర్వాత యోహాను గారి పత్రిక, తర్వాత యేసుక్రీస్తుల వారి యొక్క తమ్ముడైనటువంటి యోధా పత్రిక నిన్నటి కాల ఉదయకాల సమయంలో మనం ముగించుకోవడం జరిగింది. యోధా గారు కూడా ఏమని తెలియజేశారో, ఆయన రక్షణ గురించి తెలియజేయాలనుకున్నప్పుడు ఏమండి రక్షణ కంటే ఇంకా ముఖ్యమైనటువంటి విషయాల్ని మరి పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారాగా మాట్లాడించారు. నిన్నటి కాల సమయంలో మనం ఎలా ఉండాలో, ఏమంటే బహుమానాల కొరకు, అలాగే కయ్యను మార్గము, అలాగే తిరస్కార మార్గము, కోరాహు గురించి మనం విన్నాము. అలాగే శరీరాన్ని అపవిత్రత పరుచుకుంటున్నారని, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా వారికి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం పోరాడాలని, ఏమండి అలాగే అగ్నిలో నుంచి కొందరినైనా రక్షించాలని యోధా గారు తాపత్రయపడుతున్నట్లుగా అపోస్తులందరూ కూడా, ఏమండి శిష్యులందరూ కూడా చక్కటి సాక్షి జీవితాన్ని వారందరూ కూడా కలిగి జీవించారు. కనుకనే వారు పత్రికలు వ్రాయగలిగారు, ప్రభు కొరకు నిలబడగలిగారు, ప్రాణాలని అర్పించారు. ఓకేనా?
ఇప్పుడు ప్రకటన గ్రంథం ద్వారా మరింత సమాచారాన్ని సందేశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. ఓకే, ఇంకా టూకీగా మరి ఈరోజు మనం అడుగు పెడదాం. సుమారు ఇవి ఎన్ని అధ్యాయాలు కలిగి ఉన్నాయి? 22 అధ్యాయాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు 22 రోజులు దేవుడు తన ఆత్మని తన సహాయాన్ని మనకు అనుగ్రహించేలాగా వ్రాయబడిన ప్రతి మాటని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మోషబాబు ఎలాగా సంపూర్ణంగా అనమాట మనం గ్రహించేలాగా తెలుసుకునేలాగా దేవుడు తన ఆత్మను మనపై కుమ్మరించును గాక ఆమేన్. రైట్, ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్ళిపోదాం. నేరుగా అడుగులు పెడుతున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి. మరి ఈ దినం మొదలుకొని మరి కార్యక్రమం అయ్యేంత వరకు దేవుడు తన కృపలో మనల్ని ముందుకు నడిపించును గాక ఆమేన్. రైట్, ముందుగా ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎన్ని వచనాలు చూడు మోషబాబు? వెరీ గుడ్. ఇప్పుడు 20 వచనాలలో ఉన్నటువంటి నేపథ్యాన్ని, సారాంశాన్ని, సందేశాన్ని, వివరణ మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా జైతల్లి? రైట్, ముందుగా ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి గ్రంథం. ఓకేనా? ప్రకటన గ్రంథం బైబిల్ ఏంటి మోషబాబు? ఇది భూత భవిష్యత్తు సంఘటనను అలాగే సంఘాలకు దేవుని హెచ్చరికలు. సంఘాలకి ఏంటి మోషబాబు? క్రీస్తు మహిమ మరియు అంతిమ విజయాన్ని తెలియజేస్తుంది. మొదటి అధ్యాయం మొత్తం గ్రంథానికి ద్వారం లాంటిది. ఈ మొదటి అధ్యాయం ఈ గ్రంథానికి ఎలాంటిది మోషబాబు? ఒక ద్వారం లాంటిది. ఇందులో మహిమ గల యేసుక్రీస్తు దర్శనము అలాగే యోహాను పిలుపు, సంఘాలకు దేవుని యొక్క సందేశాలు వ్రాయబడి ఉన్నాయి. ఓకేనా మోషబాబు? ఇది ఈ అధ్యాయం యొక్క నేపథ్యం. సో దీనిని మనసులో పెట్టుకుని మనము ఈ గ్రంథకర్త, దీని రచయిత ఎవరు? ఆల్రెడీ అపోస్తుడైనటువంటి యోహాను గారి ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్నారు. ఇప్పుడు ఈయన వ్రాసారు అని మనం నిర్ధారణ చేసుకోవడానికి ఇదే అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఒకసారి మీరు 1వ వచనాన్ని చదివితే మనకి ఈ మాట బాగా అర్థమవుతుంది. ఒకసారి మనం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడింది? యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని ఆయన దూత ద్వారాగా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇప్పుడు తన దాసుడైన యోహానికి ఏం చేశాడట? యేసుక్రీస్తు ఈ సంగతులన్నీ చూపించాడు కనుకనే ఆయన వ్రాసాడు అని చెప్పడానికి మనకి ఇదొక సూచన. వెరీ గుడ్. అలాగే 4వ వచనం కూడా చదువుదాం. చూడను 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఇప్పుడు యోహాను గారు ఈ సంఘాలు ఏ సంఘాలకి? 7 సంఘాలకి రాస్తున్నారు. రాసినటువంటి ఆయన ఎవరు? యోహాను గారు. అంటే ఈ పత్రిక రాస్తుంది ఎవరన్నమాట? యోహాను గారు. ఇంకా మనం కాయపరుచుకోవడానికి 9వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహానును నేను. అంటే ఈయన ఎవరన్నమాట? ఎందుకని? యోహాను గారు. యోహాను గారికి దర్శనంలో యేసుక్రీస్తుల వారు చూపిస్తుంటే ఆ మాటలన్నిటిని కూడా ప్రకటన గ్రంథంలో ఆయన రాశారు. ఓకేనా? ఇది యోహాను గారు రాశారు. దీని నేపథ్యం మనం చూసాం. ఓకేనా? ఇది ఎక్కడ వ్రాయబడింది? ఎటు మోషబాబు? ఆయన యోహాను గారు ఎక్కడి నుంచి రాశారు మనం చూద్దాం. ఇప్పుడు యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు కనుకనే ఇప్పుడు పద్మాసు ద్వీపంలో ఆయన ఈ గ్రంథాన్ని వ్రాసాడు. ఓకేనా? ఇప్పుడు ఎందుకు పద్మాసులో ఉన్నాడు? ఆయన ఒక దీవిలో వేసేసారు. సముద్రం మధ్యలో ఒక దీవిలో ఆయన వేశారు. ఎవరైనా? యోహాను గారిని. ఆయన ఎందుకు పద్మాసులు వేశారని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు. ఎందుకు మోషబాబు? రోమా ప్రభుత్వం ఆయనను బహిష్కరించి పద్మాసు ద్వీపులో ఆయన్ని వేసేశారు. ఎందుకనంటే రోమా ప్రభుత్వం క్రీస్తుని అంగీకరించలేదు. క్రీస్తుని గురించి ప్రకటించొద్దని వారు విభేదాలు పెట్టి, వారు ఇబ్బందులు పెట్టి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి వారందరినీ చెరసాల్లో వేయించారు. అలాగే కారాగారాల్లో వేయించారు. ఇప్పుడు పద్మాసు ద్వీపంలో మరి యోహాను గారిని వేసినట్లుగా మనకు కనపడుతుంది. సో మనము ఈ రచయిత ఎవరో చూసాము, ఎక్కడ వ్రాయబడిందో చూసాము, ఎందుకు వ్రాయబడిందో, ఎందుకు పద్మాసులోకి వెళ్ళారో మనం చూసాం కదా. ఎప్పుడు వ్రాయబడింది ఏటమ్మా? ఈ యోహాను పత్రిక, యోహాను ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే సుమారు క్రీస్తు 95 నుంచి 96 మధ్య కాలంలో రోమా చక్రవర్తి డొమినేషన్ పరిపాలనలో వ్రాయబడినట్లు పండితుల యొక్క అభిప్రాయంగా మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా? రోమా చక్రవర్తి
డొమినేషన్ అనేటువంటి ఆయన యొక్క పరిపాలన కాలంలో ఈ ప్రకటన గ్రంథము వ్రాయబడింది. ఓకేనా జైతిలి? ఇది ఈ అధ్యాయం యొక్క ఎంట్రన్స్ మనం ఉపోద్ఘాతం. ఓకేనా మోషి బాబు? ఇప్పుడు ఈ అధ్యాయ సారాంశంలోనికి వెళ్దాం. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయనుకున్నాం మనం? 20 వచనాలు. ఇప్పుడు ఈ 20 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషి బాబు? ఒక 4 భాగాలుగా మాట్లాడుకుందాం. మొదటి భాగాన్ని మనం చూద్దాం. పరిచయము మరియు ఆశీర్వాదం. మొదటి 1 నుంచి 8 వచనాలు ఏంటి మోషి బాబు? పరిచర్యము మరియు ఆశీర్వాదం. ఈ ప్రకటన దేవుని నుండి యేసుక్రీస్తు ద్వారాగా యోహాను గారికి ఇవ్వబడింది. ఈ ప్రకటన దేవుని నుండి యేసుక్రీస్తు ద్వారాగా ఎవరికి ఇవ్వబడింది మోషి బాబు? యోహాను గారికి ఇవ్వబడింది. ఎందుకనంటే త్వరలో జరగబోయే సంగతులను చూపించమని దేవుని ఉద్దేశంగా మనకు కనపడుతుంది. ఈ గ్రంథాన్ని చదివేవారికి, ఎవరికట మోషి బాబు? వినేవారికి, గైకునేవారికి ఆశీర్వాదము ప్రకటించబడుతుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. యేసు తనను ఒక ఆల్ఫా ఓమేగాని ప్రకటించాడు. ముఖ్య సత్యం ఏంటంటే చరిత్రకు ఆరంభము అంతము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చదువుదాం. 1 నుంచి 8 వచనాలు. ఓకేనా మోషి బాబు? 1 నుంచి 8 వచనాలు చదువున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏమండి? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించును. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు కూడా సాక్ష్యం ఇచ్చాడట. ఎవరో? యోహాను గారు. ఇంతకీ ఏం చూస్తాడు ఆయన? మరొకసారి చదువు. అతడు దేవుని వాక్యమును గూర్చి అంటే దేవుని వాక్యం ఆల్రెడీ యోహాను గారు ఎన్నోసార్లు మాట్లాడారు. యోహాను సువార్త ద్వారాగా మాట్లాడారు, యోహాను పత్రికల ద్వారాగా మాట్లాడారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం ద్వారా ఈసారి ఆయన మాట్లాడడం కాదు, దేవుడే యేసుక్రీస్తే మరింత సమాచారాన్ని అందిస్తున్నాడు ఆయన. అతడు దేవుని వాక్యమును గూర్చు, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చుచు వచ్చెను. సమయం సమీపించుచున్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరు ధన్యులట మోషి బాబు? ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి లేదా ఈ 66 పుస్తకాల్లో వ్రాయబడినటువంటి ఏమంటే ప్రవచన వాక్యములను చదువువాడును చదువుని వాటిని బట్టి వాటి ప్రకారంగా గైకొను వారును ధన్యులు అని యోహాను గారు తన మొదటి మాటలో వ్రాస్తున్నాడు. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు అంటే ఈ మాటలన్నీ యోహాను గారు ఎవరికి తెలియజేస్తున్నారు? ఆసియాలో ఉన్న 7 సంఘాల వారికి తెలియజేస్తున్నాడు. చూద్దాం ఆ మాటని. 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అంటే సంఘాలకి యేసుక్రీస్తుల వారిని గూర్చినటువంటి సువార్తను యోహాను గారు చెబుతున్నాడు. యేసుక్రీస్తుల వారు ఎవరట? లెక్క పెట్టండి. నమ్మకమైన సాక్షియు. ఎవరట మోషి బాబాయ్? నమ్మకమైన సాక్షియు. ఈరోజు మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి? అన్ని అబద్ధ సాక్ష్యాలు. ఓకేనా? ఆయన మొట్టమొదటిగా నమ్మకమైన సాక్షియు, తర్వాత మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. మృతుల్లో నుంచి ఎలా లేచాడు? అంటే మొట్టమొదటగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరో? ఆది సంభూతుడు. అంటే మొట్టమొదటి ఆయన వ్యక్తి. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతట. యేసుక్రీస్తుల వారు ఎవరినైనా భూపతులకు అంటే భూమి మీద రాజ్యాలు లేనటువంటి రాజ్యాధికారులు, అధికారులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ హెడ్ క్వార్టర్ ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఏమంటే అంటే 3 రకాల సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఒకటి నమ్మకమైనటువంటి వారైనా,
ఏమంటే మృతుల్లో నుండి లేచేట్లు ఆది సంభూతుడిగా ఉన్నాడు, భూపతులకి అధిపతిగా యేసుక్రీస్తుల వారు ఉన్నారు. కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఇప్పుడు 6వ వచనం చదువునాను. 6వ వచనం. ఆయన మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసును. అంటే సంఘాల్లో ఉన్నటువంటి వారిని క్రీస్తు ప్రభుల వారు ఏం చేశారట? దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశాడు అని యోహాను గారు తెలియజేస్తుంది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూసును, ఆయనను పొడుచును వారిని కూడా చూస్తారు. అంటే యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు కదా, రెండవ రాకల్లో ఆయన బల్లూంతో ఎవరైతే పొడిచారో ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఆయన్ని చూస్తారని అంటున్నాడు యోహాను గారు. భూజనులందరూ ఆయన చూసి ఏం చేస్తారట మోసేబాబు? రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఇప్పుడు 8వ వచనం. అల్ఫా ఓమేగయు నేనే, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు 8 వచనాలేనా? సరే, అంటే ఈ మొదటి 8 వచనాలు మనకి ఏమని తెలియజేస్తున్నాయంటే యోహాను గారు యేసుక్రీస్తుల వారు ఎవరో చెబుతున్నాడు. ఈ మాటలో యోహాను గారు ఎవరికి వ్రాస్తున్నాడో చెబుతున్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారిని ఆయన నిందించిన వారు, అవమానించిన వారు, వారిని పొడిచిన వారు అందరూ కూడా ఆయన వచ్చే రాకడలో ఆయన చూస్తారు అని మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నారు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో వ్రాయబడిన సంగతులు ఆయన చెబుతున్నాడు. దీంట్లో ఈ ప్రవచన వాక్యాలను ఎవరైతే చదువుతారో, చదివిన వాటిని ఎవరైతే కనుక్కుంటారో వారు ధన్యులని సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూసాం కదా మోషబాబు. ఇప్పుడు సారాంశంలో 2వ భాగాన్ని చూద్దాం, ఓకేనా? ఇప్పుడు సారాంశంలో 2వ భాగాన్ని మనం చూసినప్పుడు 9 నుంచి 11 వచనాలు. యోహాను పరిస్థితి. దర్శనం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, యోహాను తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు. యోహాను గారిని ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, యోహాను గారు ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తుల వారితో శ్రమలలో భాగస్వామి. దీంట్లో భాగస్వామి. మనము ఒరిజినల్గా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మనము లాభాలలో భాగస్వామి. నా భాగం ఏదని అడుగుతాం, నా వాటా ఏదని అడుగుతాం, ఏమండి, నా కష్టం ఏదని అడుగుతాం. కానీ యోహాను గారు అలా కదట. ఆయన శ్రమలలో భాగస్వామిగా ఉన్నాడో, అలాగే దేవుని రాజ్యములో భాగస్వామిగా ఉన్నాడో, ఆయన యొక్క సహనములో భాగస్వామిగా ఉన్నాడని యోహాను గారు తన గురించి తాను సంఘాలకి ఈ మాటలు చెబుతున్నాడు. యోహాను భక్తుడే ఎంత గొప్పగా బ్రతుకున్నప్పుడు ఒక విశ్వాసిగా కనీసం మనం ఒక 50% అన్న బ్రతకడానికి ఇన్స్పిరేషన్గా విశ్వాసులు తీసుకోవాలని తాను ఏ విషయాల్లో భాగస్వామ్యాన్ని పొందాడో తెలియజేస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ వన్. ప్రభు దినమున ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు వెనక నుండి బోరధ్వని వంటి స్వరము నాకు వినబడిందని యోహాను తెలియజేస్తున్నాడు సారాంశంలో 2వ భాగంలో. ఓకేనా మోషబాబు? కష్టకాలంలో ఉన్నప్పటికీ దేవుడు తన సేవకులతో మాట్లాడకుండా ఉండడు అని ఈ సారాంశంలో 2వ భాగం మనకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు 9వ వచనం చదువుదాం. 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను. అంటే యేసును మనం నమ్ముకుంటే మనకి ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. అలాగే భక్తులందరూ కూడా శ్రమలను అనుభవించారు. మీ సహోదరుడును యోహానును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. పద్మాసు దీపంలో ఈయన ఏం చేశాడట? పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి. అంటే ఇప్పుడు దర్శనం ద్వారాగా యోహాను గారు ఏం చూస్తున్నారు? దేవుడు చెబుతున్నాడు, నేను చెప్పబోతున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా దర్శనంలో నువ్వు చూస్తున్నటువంటి విషయాలన్నింటిని కూడా ఏం చేయాలట చెబుతున్నాడు. ఇక్కడ ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియాను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. అంటే బోరధ్వని వంటి స్వరం ఆయనతో మాట్లాడుతుంది. ఆయన శ్రమల్లో పాల్వాడు, రాజ్యంలో పాల్వాడు. ఇవన్నీ విన్న తర్వాత యోహాను గారికి మరలా ఒక స్వరం వినపడుతుంది. ఇదిగో 7 సంఘాలకి ఈ మాటలను నువ్వు రాసి పంపు అని. తర్వాత మాట.
ఇది వినగా వినవచ్చునున్నాక మోషబో 11 వచ్చిన దాకా కదా. అంటే ఇప్పుడు యోహాను గారి ఈ సంగతులన్నీ కూడా ఎవరికి రాస్తున్నారంటే ఆసియాలో ఉన్నటువంటి సంఘాలకి ఏమంటే యేసుక్రీస్తుల వారు బయలుపరుస్తుంటే ఈయన వ్రాస్తూ పుస్తకంలో వ్రాసి ఇప్పుడు యోహాను గారి సంగతులన్నిటిని కూడా తెలియజేస్తున్నాడని సారాంశంలో 2వ భాగాన్ని చూసాం. ఇప్పుడు 3వ భాగాన్ని చూద్దాం. ఓకేనా మోషబాబు? 12 నుంచి 16 వచనాలు ఈ భాగాలు మనకు కనబడతాయి. మహిమ గల క్రీస్తు దర్శనం. ఏంటి మోషబాబు? మహిమగల క్రీస్తు దర్శనం. యోహాను 7 బంగారు దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుని పోలిన వారిని చూస్తున్నాడు. మనుష్య కుమారుడు అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన పోలిన ఒక మనిషిని చూస్తున్నాడట. ఎవరైనా? యోహాను గారు. ఇంతకీ ఎలా ఉన్నారట ఆయన? ఇప్పుడు యోహాను 7 బంగారు దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుని పోలిన వారిని చూసెను. 7 బంగారు దీపస్తంభాలట. మనుష్య కుమారుడట. అసలు మనుష్య కుమారుడు ప్రశస్తమైనటువంటి ఏమండి వెలుగుగా ఉన్నారు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు ఆయన ఇంకా బంగారంలో ఉన్నాడంటే 7 బంగారు దీపస్తంభాల మధ్య అంటే ఎంత కాంతిమంతంగా ఉండుంటారో ఒకసారి మనం అంచనా వేయాలి. ఇప్పుడు 2 లైట్లు ఎలాగున్నాయి? ఇప్పుడు మీరు క్రికెటర్లో చూస్తూ ఉంటుంటారో అవి లైట్లు వేయగానే నైట్ టైం కూడా ఆడేస్తారు. అవి పట్టపగట్లాగా కనబడతాయి. అవునా? ఫెడ్ లైట్లు ఏవో లైట్లు అని అంటారు వాటిని. మొత్తం మనకి ఏమంటే సూర్యుడు వెలుతురు ఇస్తే ఎలా ఉంటుందో అలా వెలుతురు సమయంలో వారు ఆడుతూ ఉంటుంటారు. సో ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఎలా ఉన్నారట? మనుష్య కుమారుని పోలిన వారిని నేను చూసి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారంటే పొడవైన వస్త్రాన్ని ధరించాడు. ఎలా ఉన్నారు మోషబాబైన? పొడవైన వస్త్రాన్ని ధరించాడు. అంటే యేసుక్రీస్తుల వారి దర్శనాన్ని యోహాను చూస్తూ పుస్తకంలో తన మాటల్ని రాస్తున్నాడట. ఏమని? పొడవైన వస్త్రాన్ని ఆయన ధరించాడు. ఆయన తల వెంట్రుకలు మంచు వలె తెల్లగా ఉన్నాయి. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి మోషబాబు? మంచు వలె తెల్లగా వెంట్రుకలుగా ఉన్నాయి. కళ్ళు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. కళ్ళు అగ్నిజ్వాలలు. పాదాలు కంచు వలె ప్రకాశిస్తున్నాయి. ఏమండి? స్వరం మహాజ్వల ధ్వని వలె ఉన్నాయి. చేతులు ఆయనకి 7 నక్షత్రాలు ఉన్నాయని యోహాను గారి దర్శనంలో ఆయన్ని చూస్తున్నటువంటి సందర్భం మనకి కనబడుతుంది. నోట నుంచి 2 అంచులు గల పదునైన ఖడ్గం వంటిది బయటికి వెళ్తుంది. నోట నుంచి ఏం వెళ్తుంది? 2 అంచులు గల ఖడ్గం. అంటే 2 వైపులా పదునుంటాయి. మన కొడవలకి ఏ పక్కన ఉంటుంది? ఒక పక్కన ఉంటుంది, 2 పక్కన ఉండదు. కానీ ఇక్కడ దేవుని నోట నుంచి అనగా క్రీస్తు నోట నుంచి 2 అంచులు గల పదునైన ఖడ్గం ఒకటి బయలు వెళ్తుంది. ముఖం ఎలాగుందట? సూర్యుని వలె ప్రకాశిస్తుందట. యోహాను ఇవన్నీ కూడా ఎలా చూస్తున్నాడు? ఆయన దర్శనంలో చూస్తున్నాడు. మనిషి కుమారుని పోలినటువంటి ఆయన్ని చూస్తున్నాడు. ముఖం ఎలాగుందట మోషబాబు? సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఇది యేసు యొక్క ప్రత్యక్షత. ఏంటి మోషబాబు ఇది? యేసు యొక్క ప్రత్యక్షత. మరియు ఏమండి పరిశుద్ధత, న్యాయము, అధికారము, ఏమండి మహిమ ఇవన్నీ కూడా సూచిస్తున్నాయని యోహాను గారు సారాంశంలో 3వ భాగంలో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనము చూద్దాం భాగాల్ని ఒకసారి. 12 నుంచి 16 వచనాలు. ఎన్ని మోషబాబు? 12 నుంచి 16 వచనాలు. చదువు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూసి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండిన పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి మోషబాబు? ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రాలు ఎలా ఉన్నట్టు మోషబాబు? అగ్ని జ్వాలల వలె ఉండెను. ఏమండి? ఇలా మరి యేసుక్రీస్తుల వారు మరి యోహాను గారు చూసినటువంటి ఆ భాగాలైనా మాట్లాడుతున్నారు. ఇంకా 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పొట్ట వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుంచి 2 అంచులు గల వాడి అయి ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. ఏమండి? ఆయన ముఖము ఎలా ఉందట? సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందట.
మనము సూర్యుని చూడగలము 1 గంట టైంకి మామూలు టైంలోనే చూడలేం కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా యోహాను గారు ఏమని ప్రస్తావిస్తున్నాడంటే మహా తేజస్సుతో ఉన్నాడంట, సూర్యుని అంత తేజస్సు. అందుకనే మన వాళ్ళు పాట కూడా కట్టారు, సూర్యుని అంత స్వచ్ఛమైనటువంటి మనసు, తేజస్సు, వెలుగు అని. ఓకేనా మోషి బాబు? ఇది సారాంశంలో 3వ భాగాన్ని మనం చూసాం. ఇప్పుడు 4వ భాగాన్ని మనం చూద్దాం. ఓకేనా మోషి బాబు? ఇక 4వ భాగాన్ని చూసినప్పుడు మనము ఏమండి యోహాను ఏంటి మోషి బాబు స్పందిస్తున్నాడు క్రీస్తు యొక్క ఆజ్ఞగా మనకి చివరి భాగాలు మనకు కనబడుతున్నాయి. యోహాను గారి యొక్క స్పందన ఏంటో మనం చూసినప్పుడు యోహాను ఆయనని చూసి చనిపోయిన వాళ్ళే పడిపోయాడట. యోహాను గారు ఆయన చూడగానే ఏమైపోయారు? ఇప్పుడు అపోస్తుడైనటువంటి ఎవరైనా పౌలు గారు కూడా మార్గం మధ్యలో దమస్కు ప్రాంతంలో వెలుగును చూసినప్పుడు ఆయన కూడా ఏం చేశాడు? కింద పడిపోయాడు, కళ్ళు తిరిగి మొత్తానికి కింద పడిపోయాడు. సౌలు నువ్వు ఎందుకు హింసించుతున్నావు అని అంటే అప్పుడు మరలా తిరిగి లేచినట్లుగా మనకి కనబడుతుంది. అంటే ప్రభువుని ఎవరు చూసినా ఏమైపోవాలి? ఆటోమేటిక్గా చనిపోయేంత ప్రమాదం ఉంది అంటున్నాడు. ఇక్కడ యోహాను గారు కూడా ఏం చేశాడు మోషి బాబు? యోహాను ఆయనను చూసి చనిపోయిన వాని వలె పడ్డాడు. అప్పుడు యేసు ఇలా అన్నాడు, భయపడకము, నేనే మొదటివాడును కడపటివాడును. ఆయన మరణమును జయించి జీవించి ఏమండి ప్రభువు అని ఆయన ఏం చేశారు? ప్రకటించబడ్డాడు. అలాగే 7 నక్షత్రాలు మరియు 7 దీపస్తంభాలు. ఏంటనైనా 7 నక్షత్రాలు 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు 7 సంఘాల దూతలు. 7 నక్షత్రాలు ఏంటి మోషి బాబు? 7 సంఘాల దూతలు, 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ఓకేనా? 7 దీపస్తంభాలు 7 నక్షత్రాలు, ఇవన్నీ సంఘాల దూతలు, సంఘాలు అని యోహాను గారు మరి ఈ మొదటి అధ్యాయం ద్వారాగా చివరి వచనాలు మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు 17 నుంచి 20 వచనాలు చదువునాను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఎట్లనను. ఏమంటున్నాడు మోషే బాబు? భయపడకము. అయ్య బాబు నేను చచ్చిన వాళ్ళు అయిపోయాను కదా, ఒకవేళ నన్ను పొడిచేస్తారేమో కొడేస్తారేమో అన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఒక చక్కటి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమని? భయపడకము. ఏమండి ఒకనొక సమయంలో యేసుక్రీస్తుల వారి శిష్యులందరూ కలిసి ఏమండి సముద్ర మార్గం గుండా అవతల అది తూరు సీదోను లేదా గిన్నెసరేత్ అనేటువంటి అద్దరికి వెళ్తున్న సందర్భంలో తుఫాన్ రాగానే వాడు ఉన్నటువంటి దోణి అలల చేత ఉన్నప్పుడు పడిపోవడానికి తిరగబడిపోవడానికి సమయం దగ్గరకు ఉన్నప్పుడు శిష్యులందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. అవి వెళ్ళి ఏమనుకుంటున్నారు? అయ్య బాబు భూతము దయ్యం మన దగ్గరికి వస్తుందని. కానీ ఆయన ఒక మాట అన్నాడు, నేనే వెరీ గుడ్ భయపడకూడి అని. మనం ఎప్పుడైతే ఆడిపోయి భయాందోళనతో ఉంటామో అప్పుడు దేవుని స్వరం మనందరితో ఏం మాట్లాడుతుంది తెలుసా? నువ్వు భయపడకు. యోహాను గారు కూడా ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఏమన్నాడు చూడండి అన్నమాట, ఉంచి నాతో ఎట్లను భయపడకము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడునై ఉన్నాను. జీవించువాడని మృతుడనైతేనే గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాడట? నా దగ్గర ఉన్నవి. కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు అని యోహాను గారి అధ్యాయంలో మనందరితో మాట్లాడుతున్నారు. సో మొత్తానికి యోహాను గారికి యేసుక్రీస్తుల వారికి ప్రత్యక్షమై ఆయన ఏమని రాయమన్నాడో, ఆయన ఏమి రాశాడో, ఏమని తెలియజేయమంటున్నాడో ఈ మొదటి అధ్యాయంలో మనందరం వినటువంటి వర్తమానం. సో ఇప్పుడు ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయ వివరణలోనికి మనం వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు. ప్రకటన అంటే ఏమిటి? మొదటిగా ఏంటి మోషే బాబు? ప్రకటన అంటే ఏమిటి? ప్రకటన అని గ్రీకు పదం అపోకాలిప్స్ అని అర్థం. అపోకాలిప్స్ అని అర్థం అనమాట ప్రకటన అనగానే. అంటే ఈ విషయానికి అర్థం ఏంటంటే దాచబడిన విషయాన్ని బయలుపరచుట. ప్రకటన అనగానే ఏంటి మోషే బాబు? దాచబడిన విషయాన్ని బయటికి ప్రకటించుట. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా వ్యవసాయ భూముల్ని ఊడుస్తున్నటువంటి సమయం. ఇప్పుడు ఈ సమయంలో అధికారులందరూ కూడా వారి దగ్గర ఒక వార్త ఉంటుంది. ఆ వార్తని ఒక
ఏమండి వార్తావాహుడు ఈ సమాచారాన్ని అందించి దూతలు ఉంటారు. వాళ్ళు వచ్చి మనకి చాటింపేసి ఏం చేస్తారు, అధికారుల మధ్య దాచబడిన విషయాన్ని మనకి ప్రకటన చేస్తారు. ఇదిగో వ్యవసాయాలు మేము వేలం పాట వేస్తున్నాం, మీరు వచ్చి ఎవరైనా పాడుకోవచ్చు. అప్పటి వరకు బహిర్గతంగా ఉన్నది ఇప్పుడు ఏమవుతుంది, ప్రకటన అవుతుంది, వెల్లడి అవుతుంది. ప్రకటన అనగానే ఏంటంటే దాచబడిన విషయాన్ని బయలుపరచుట. ఓకేనా మోషబాబు? సో ఈ గ్రంథం ప్రపంచ అంత్యకాలం గురించి మాత్రమే కాదు కానీ మహిమ కలిగిన క్రీస్తును ప్రకటించడం ఈ ప్రకటనలో మనకి కనబడుతుంది. సో ఎందుకు ఈ దర్శనం అవసరమైంది? ఆ కాలంలోని సంఘాలు హింసను అనుభవిస్తున్నాయి. ఏమనుభవిస్తున్నాయి? విశ్వాసములో బలహీనులయ్యారు. రోమ అధికారానికి భయపడుతున్నారు. దేవుడు వారికి చెప్పిన సందేశము సింహాసనంపై నేనున్నాను. రోమ ప్రభుత్వ అధికారంలో ఒక ఆయన సింహాసనం మీద ఉంటే వాళ్ళందరికంటే పైన సింహాసనం మీద నేను ఉన్నాను కనుక మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని యోహాను గారి నేనే భయపడ్డాను కనుక మీరు కూడా భయపడకండి అని క్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారని ఈ విషయాలన్నింటినీ తెలియజేయడానికి యోహాను గారికి మరి యేసుక్రీస్తుల వారి దర్శనంలో కనబడడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు దీపస్తంభాల మధ్యలో క్రీస్తు ఎందుకు ఉన్నాడు? దీపస్తంభం అనగానే సంఘాన్ని సూచిస్తున్నాయి. దీపస్తంభాలు దేన్ని సూచిస్తున్నాయి మోషబాబు? యేసు సంఘాల మధ్య నిలుస్తూ ఉన్నాడు అన్నమాట. యేసుక్రీస్తుల వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సంఘాల మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉంటే మనకు భయం ఏముంది? మన సమస్యల్ని మన గొడవల్ని ఆయన చూసుకుంటాడన్నటువంటి ధైర్యం ఇప్పుడు విశ్వాసులకు రావాలని యోహాను గారు ఈ ప్రకటన గ్రంథం ద్వారాగా దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నారు. చూద్దాం. ఆయన సంఘాన్ని చూస్తున్నాడు. ఎవరో? యేసుక్రీస్తుల వారు సంఘాన్ని కాపాడుతున్నాడు, సంఘాన్ని పర్యవేక్షిస్తున్నాడని యోహాను గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఈ సంఘాన్ని ఆయన నడిపిస్తున్నాడు. సంఘము ఒంటరిది కాదు, క్రీస్తు మధ్యలో ఉన్నాడు. అంటే సంఘానికి ఆయన ఎలా ఉన్నారన్నమాట? శిరస్సుగా ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్, రెండంచుల ఖడ్గము అంటే ఏమిటి? ఏటి మోషబాబు? ఇది దేవుని వాక్యానికి సూచన. సత్యాన్ని వెలుగులోనికి తీసుకొచ్చేది, పాపాన్ని బయట పెట్టేది, తీర్పులోనికి నడిపించేది. ఏటిది? రెండంచుల ఖడ్గము. ఇప్పుడు వివరాలు మనం ముగించుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయ సందేశంలోనికి వెళ్దాం. ఓకేనా మోషబాబు? యేసు ఎవరో రక్షకుడు మాత్రమే కాదు, మహిమ గల రాజు. యేసుక్రీస్తుల వారు ఎవరినైనా మహిమ గల రాజు. మనము సిలువపై ఉన్న యేసును మాత్రమే కాకుండా మహిమలో ఉన్న ప్రభువును కూడా మనం ఏం చేయాలి? చూడాలి. మహిమలు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఉన్నారు. ఇక రెండవది సందేశంలో రెండో భాగంలోనే మనం చూద్దాం. శ్రమలలో ఉన్న విశ్వాసులను దేవుడు మర్చిపోడు. దేవుడు ఎవరిని మర్చిపోడు? సంతోషంలో ఉన్న వారినైనా మర్చిపోవచ్చు, ఆనందంలో ఉన్న వారినైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎవరిని మర్చిపోడు? జయతల్లి, శ్రమలలో ఉన్న వారిని దేవుడు మర్చిపోడు. ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు ఆయనతో మాట్లాడాడు. నీవు ఒంటరితనంలో ఉన్నా కూడా దేవుడు పని చేస్తాడని చెప్పడానికి ఈ అధ్యాయం మనకు ఒక పాఠంగా కనబడుతుంది. సో ఇక సందేశంలో మూడో భాగాన్ని మనం చూద్దాం. సంఘం మీద క్రీస్తు అధికారం పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. సంఘం మీద ఏంటి మోషబాబు? క్రీస్తు యొక్క అధికారం సంపూర్ణమైనది. సంఘ భవిష్యత్తు మనుషుల చేతిలో కాదు కానీ క్రీస్తు చేతిలోనే ఉందని ఈ అధ్యాయం మనకి సందేశ రూపంలో వివరిస్తుంది. భయపడే వారికి క్రీస్తు చెప్పే మాట ఏంటి అని అంటే, భయపడకో, ఇదిగో నేనున్నాను అని అంటున్నాడు. ఎందుకంటే మనము ఆయన చేతుల్లో ఉన్నాం కనుక మనం ఏం చేయకూడదు మోషబాబు? భయపడకూడదని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. సో ఈ వివరాలను ముగించుకున్నాం, సందేశాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క అంశాలు ఏంటి? ఈ అధ్యాయం యొక్క అంశం ఏంటని మనం ఆలోచన చేస్తున్నాడు. మహిమగల క్రీస్తు దర్శనం. శ్రమలో విశ్వాసి స్థిరత్వం ఎక్కడ ఉండాలట?
శ్రమలో విశ్వాస యొక్క స్థిరత్వం. సంఘాలపై క్రీస్తు అధికారం. సంఘాలపై క్రీస్తు అధికారం. దేవుని సార్వభౌమ అధికారం ఏమండి భవిష్యత్తుపై ఉంటుందని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. ఇక ముఖ్య వచనాలు ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ముఖ్య వచనాలను ఒకసారి మనం చదువుదాం. 3 వచనం చదువునాను ఒకసారి. ఈ ప్రకటన గ్రంథంలో ఏమంటే ముఖ్యమైనటువంటి వచనాలు లేదా ఈ మొదటి అధ్యాయానికి సంబంధించి ముఖ్యమైనటువంటి వచనాలు మనం చూస్తున్నాడు. 3 వచనం చదువుదాం. సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ఎవరట మోషే బాబు ధన్యులు. సమయం సమీపించింది. ఇప్పుడు లేఖనాలను మీరు నేను కూడా ఏం చేయాలి? చదవాలి. ఓకేనా? ఇక మరొక మాటను కూడా చూద్దాం. 8వ వచనం చదువుదాం. 8వ వచనం. 8వ వచనం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుడు నగు ప్రభు వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉన్నాను. కనుక ఈ మాటలు చదివేవాడికి ఏం అర్థమవుతుంది అంటే దేవుని యొక్క సంకల్పం అంతా కూడా అర్థమవుతుంది. 6000 సంవత్సరాల చరిత్రని ఈరోజు మనం ప్రపంచానికి చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇప్పుడు 17వ వచనం కూడా చదువుదాం. చూడు మోషేబాబు 17వ వచనంలో ఏమని రాయబడిందో. 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఎట్లనను, భయపడకము, నేనే మొదటివాడును కడపటివాడును. భయపడవద్దు, మొదటివాడిని నేనే, మరలా కడపటివాడిని కూడా నేనే. మొదట్లోని మయంగా ఇక ఎవరో దేవుడు కానీ దేవతలు కానీ లేరు నాయనని మరి దేవుని మాట మనకి సెలవిస్తుంది. ఇక 18వ వచనం కూడా చూద్దాం. అంటే ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వచనాలు మనం చూసినప్పుడు నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడునే మృతుడినైతేనే కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నావట? నా దగ్గర ఉన్నవి. నువ్వు మరణానికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా, ఏమంటే నెమ్మది కలిగే ప్రాంతానికి వెళ్ళాలా, ఆ ప్లేసులకి వెళ్ళే తాళాలు ఎక్కడ ఉన్నవని అంటే నా దగ్గర ఉన్నాయి. అవి వాక్య ముఖంగాని మరి యోహాను గారు తెలియజేస్తున్నారు అనమాట. ఓకేనా? ఇక చివరిగా ముగింపులోనికి వెళ్తే ప్రకటన మొదటి అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది మోషేబాబు? సందేశాన్ని తెలియజేస్తుంది. సిలువపై మరణించిన యేసే ఇప్పుడు మహిమ గల రాజుగా రాబోతున్నాడు. సిలువపై మరణించిన యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నారు మోషేబాబు? మహిమ గల రాజుగా, పరిపాలనా రాజుగా రాబోతున్నాడు. లోక పరిస్థితులు మారవచ్చు, రాజ్యాలు పడిపోవచ్చు, సంఘాలు శ్రమ పడవచ్చు, కానీ క్రీస్తు మాత్రము యుగయుగాలు జీవించి పరిపాలిస్తున్నాడు. కాబట్టి విశ్వాసం ఏం చేయకూడదు? ఇప్పుడు భయపడకూడదు. ఎందుకంటే చరిత్రకు ఆది, ఆరంభం, అంతము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే అని ఈ ప్రకటన గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక ఇంతవరకు ఈ వర్తమానాన్ని దేవుడు మన వెనుకడిలో ఫలింపజేయను కాక ఆమెను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వాధికారి, మీకు కృతజ్ఞతలు. మీ కార్యములు నాయన ఆశ్చర్యములు నాయన తండ్రి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలని తండ్రి ఈ దీనుడికి మీరు అనుగ్రహించారు ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మేము చూసినప్పుడు నాయన ఈ పుస్తకానికి అంతటికి ఇది ద్వారములా ఉందని తండ్రి భక్తులు రాశారు ప్రభా. మరి ద్వారాన్ని నాయన మేము ప్రస్ఫుటంగా చక్కగా ఆయన చదువుకున్నాం, అవగాహన తెచ్చుకున్నాం నాయన. మరి ఈ అవగాహన బట్టి 2వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మ సహాయాన్ని తెచ్చింది. ఈ ద్వారంలోనైనా మార్గాలు, మరి మిగతా అధ్యాయులకు మార్గాలు ఏ రీతిగా ఉన్నావో మీరు మాతో మాట్లాడారు. ప్రతి అధ్యాయానికి ఒక్కొక్క మార్గాన్ని తెరుచుకుని ప్రభావ మీ చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈ లోకంలో మేము తెలుసుకునేలాగా, నేర్చుకునేలాగా మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు కృతజ్ఞతలు అయ్యా. మరి ఈ సమయంలో ఈ పరిచయను వీక్షించబోతున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఎంతో గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన క్రీస్తు ప్రభువుల వారి సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం. సంఘాల్లో ఉన్నటువంటి నాయన బిడ్డలను, నాయన వృద్ధులను, బాలులను, అనాథులను, దిక్కులేనటువంటి బిడ్డలను, నాయన పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, క్రీస్తు సైనికులను, సైనికురాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ
తండ్రి ఈరోజు నీ బిడ్డలుగా నీ పిల్లలుగా నాయన చేయబోచున్నటువంటి ప్రయాణాల్లోనూ పనిపాట్లోనూ మీ తోడును భద్రతను క్షేమాన్ని దీవెన ఆశీర్వాదాన్ని ఉంచండి తండ్రి. ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను మీకు లోబడగలిగే మంచి మనసును మారు మనసును మాకు దయచేయమని వేడుకుంటూ కోరుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ. God bless you.